హల్లెలూయా. దేవుని నామానికి మహిమ చెల్లిస్తున్నాను. మా జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యం చేశాడండి. సంవత్సరం అవుతుంది తను మందిరాన్ని విడిచిపెట్టి వెళ్ళి అలా దేవుడు కుటుంబాలుగా బాబుని దేవుడు మాకు బహుమానంగా ఇచ్చాడు. నేను కూడా ఎక్కువ సమయం తీసుకున్న సమయం లేదు కాబట్టి, ఎందుకంటే ఎన్నోసార్లు చెప్పాను సాక్ష్యాలు. చిన్న సాక్ష్యం ఏంటంటే, నేనేం అడగలేదు కానీ ప్రభు దగ్గర ఏం మొదలుపెట్టానంటే, తనకి కన్సీవ్ అయిన తర్వాత నార్మల్ డెలివరీ అవ్వాలి ప్రభు అని ప్రార్థన చేశాను. తన్ని 10 నెలలు నార్మల్ డెలివరీ ఎలా అయిందో, ఏ రకంగా దేవుని దగ్గర పొందుకోవాలో తన్ని గైడ్ చేసుకుంటూ తీసుకొచ్చాను 10 నెలలు. ఇంకా డెలివరీ టయానికి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళంగానే తను నన్ను బయట పెట్టేసి లోపల నర్సు వీళ్ళందరూ లోపలికి తీసుకెళ్లారు. మరి అక్కడ ఉన్న నర్సు ఎట్లా భయపెట్టిందో నాకైతే తెలియదు కానీ బయటకు వచ్చిన తర్వాత నాకు నార్మల్ డెలివరీ వద్దు, నాకు సిజేరియనే కావాలి, ఎందుకంటే ఒక 5 నిమిషాలు 2 నిమిషాలు అయిపోయిందంట, కానీ నార్మల్ డెలివరీ నువ్వు తట్టుకోలేవు, పెయిన్స్ తట్టుకోలేవు అని చెప్పి డాక్టర్ ఉన్న నర్సు చెప్తున్నారు, నా వల్ల కాదు అని చెప్పి. నాకేమో నేను ఆల్రెడీ కొన్ని ఉపవాసాలు ఉంది, దేవుని దగ్గర నాకు దర్శనాలు కూడా నేను పొందుకున్నాను. ఎవరు పడుకున్నారో 2-3 సంవత్సరాలు 4 సంవత్సరాల క్రితమే నేను చూశాను. తను కూడా చాలాసార్లు చూసింది. ఇంత స్పష్టత ఉన్నప్పుడు నేనెందుకు లీనేజ్ ఇవ్వాలి సాతాన్ గారికి అని చెప్పి నేను అక్కడ కూర్చున్నా. తను నైట్ మళ్ళీ గైడ్ చేసి మార్నింగ్ తీసుకెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ తను ఓన్లీ నాకు సిజేరియనే కావాలని చెప్పి వచ్చింది, కానీ నేను మాత్రం అక్కడే ఉపవాసం ఉండి అక్కడ డాక్టర్ చెప్తున్నారు, అక్కడ నర్స్ చెప్తుంది సిజేరియనే అయింది, నార్మల్ అస్సలు అవ్వదు అన్నది. అన్నాను, మీరు కూర్చోండి, ఖచ్చితంగా అయింది, ఆయన దేవదూతలు పంపిస్తారు, ఆయన వస్తాడు చూడండి అన్నట్టుగా అక్కడే కూర్చున్నాను, కదలేదు. తర్వాత ఇంక అవ్వదు అనుకొని ఎప్పుడు మార్నింగ్ 10కి తనకు ఇంజక్షన్ ఇచ్చారు. 3 గంటలు అవుతుంది. 3 గంటలు అవుతున్నప్పుడు ఇంక సిజేరియన్ చేస్తారేమో అన్నట్టుగా ఇంకా నేను ఏం చేశానంటే, కొంత 4 ఉన్నారు, మా తల్లి గారు అక్కడ ఉన్న బిడ్డల్ని తీసుకొని ఏం చేశానంటే, ఒక పక్కన ఒక రూమ్ ఉంది, ఇంటి దగ్గర ఒక రూమ్ తీసుకొని, తన హాస్పిటల్లో ఉంది, మేము రూమ్ తీసుకుని వెళ్ళి రూమ్స్ అన్ని క్లోజ్ చేసుకొని అందరూ మోకాళ్ళ మీద ఉంది, నువ్వు ఇచ్చిన దర్శనం, నువ్వు ఇచ్చిన స్పష్టత, ఒక నర్సు దగ్గర నీ నామము అవమానపరచబడింది ప్రభు అని చెప్పి చేతులెత్తి ఆ 40 నిమిషాలు ప్రార్థన చేస్తాను. ఇంకోటి ఏంటంటే, నువ్వు నార్మల్ డెలివరీ ఇచ్చిన దాకా నేను ఈ చేతులు దించను ప్రభు అని కూర్చున్నా. ప్రభు అని చెప్పి ఎప్పుడైతే నాకు ఆ యొక్క నా ప్రార్థనలోనే దర్శనం వచ్చినప్పుడు, ఇస్తున్నాను అన్నట్టుగా వచ్చినప్పుడు, నర్సు అవ్వదు అని చెప్తుంది, కానీ ఖచ్చితంగా దేవుడు ఇస్తారని నేను కూర్చున్నాను. ఆమెకి నాకు ఒక యుద్ధం లాగా అనిపించింది. ఇంకా కూర్చున్న తర్వాత ఇంకా వెళ్ళి 40 నిమిషాలు ప్రార్థన చేశాను. ఆమెన్ అని చెప్పంగా నాకు ఫోన్ వచ్చింది, ఇప్పుడే లోపలికి తీసుకెళ్ళానని చెప్పి. నేను లోపలికి వెళ్ళాను, హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాను లేదు, బాబుని తీసుకొచ్చాను బయటికి. అది నార్మల్ డెలివరీ అయింది. ఇంకో చెప్పన, ఏ నర్స్ అయితే ఆమె కాదు అవ్వదన్నదో ఆమె దగ్గరికి వెళ్ళి గిఫ్ట్ ఇచ్చి, మరి ఇది దేవుడి సాక్ష్యం, దేవుడు ఖచ్చితంగా చేశాడని చెప్పి, అవసరమైతే కొంత అమౌంట్ ఇచ్చి, ఇది నీ కుటుంబానికి నా దేవుడు ఇచ్చిన ప్రతిఫలం అని చెప్పి సంతోషంగా ఇస్తున్నానని చెప్పి సాక్ష్యం పంచుకొని మరి దేవుని యొక్క నామాన్ని ప్రకటించి మరి వచ్చాను. దేవుడు మంచి గొప్ప కార్యం చేశాడు, అందు నిమిత్తమై దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. అదే రకంగా ఏదైతే దర్శనం ఇచ్చాడో బాబు పాప అనే కొంత వ్యత్యాసం లేదు, కానీ ఆయన ఇస్తానన్నారు కాబట్టి బాబు ఏదైతే ఇస్తా అన్నాడో అదే బాబు నేను చాలాసార్లు చూశాను. అదే బాబు ఒకసారి తీసుకుని అదే బాబుని తీసుకొచ్చాడు. తను కూడా చూసింది, ఎందుకంటే తను పీరియడ్స్ అప్పుడు ఏడుస్తున్నప్పుడు ప్రార్థన చేసుకో దేవుడు చూపిస్తారన్నాను. ఎన్నోసార్లు తను కూడా చూసింది. అందు నిమిత్తమై దేవుడు మా పట్ల చేసిన గొప్ప కార్యాలను బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. తను కూడా చిన్న సాక్ష్యం మార్చుకున్నాను. ఎక్కువ సమయం తీసుకోవద్దు. ఈ అవకాశం ఇచ్చిన సేవకునికి మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. నేను ప్రెగ్నెన్సీలో 4th మంత్లో ఉన్నప్పుడు వెళ్ళిపోయాను ఇక్కడ నుంచి. ఇప్పుడు మా బాబుకి కూడా 6 మంత్స్ కంప్లీట్ అయింది. మరలా దేవుడు 1 year తర్వాత రీతికి ఇక్కడికి నడిపించాడు. ఎక్కువసేపు అయితే చెప్పను, నా పర్సనల్ సాక్ష్యం ఎప్పుడన్నా అవకాశం ఉన్నప్పుడు పంచుకుంటాను. నేను ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటాను. 2017లో వచ్చాడంట సతీష్ చర్చ్కి. అది కూడా జోసెఫ్ అన్న అవి అన్న చెప్తే వచ్చాడంట. ఇప్పుడు 2025 ఇన్ని ఇయర్స్లో చాలా చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, స్పిరిచువాలిటీలో అంతకుముందు తనకు దేవుడికి తెలుసు, బాప్తిజం వేరే చోట పొందుకున్నాడు, కానీ చాలా వరకు వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పింది ఏంటంటే ఇక్కడే ఆత్మీయంగా బలపడ్డాడు. సతీష్ అన్న ఎన్ఆర్ గాస్పల్కి వచ్చాకే అంత స్పిరిచువాలిటీ అనేది గ్రోత్ అనేది బాగుంది అని చెప్పని చాలా మంది చెప్తే ఉన్నాను. అంత ఆత్మీయుడైన భర్తని
సిద్ధపరిచినందుకు సేవకునికి కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాను. అప్పుడు సతీష్ ఒంటరిగా వచ్చాడు ఈ చర్చికి. అయితే 2020లో మ్యారేజ్ అయిన తర్వాత 23లోనో ఏమో మేము ఇక్కడ హైదరాబాద్ రావడం జరిగింది. సతీష్, నేను, మా బ్రదర్ వచ్చేవాళ్ళం. తర్వాత వచ్చిన 2-3 monthsకే మా అన్నకి మ్యారేజ్ అయ్యి మా వదిన్ని కూడా తీసుకురావడం జరిగింది. అట్లా నలుగురుగా ఉన్న మేము ఈరోజు 6గురుగా రావడానికి దేవుడు కృప చూపించాడు. ఈ మాట ఎందుకు చెప్పాను అంటే, దేవుడు ఆయన యందు ఉంచిన విశ్వాసాన్ని వ్యర్థంగా పోనీయకుండా ఆయన పట్ల మా పట్ల ఎలాంటి ప్రణాళిక కలిగి ఉన్నాడో, ఎలాగా మమ్మల్ని ఆశీర్వదించాడో చెప్పాలి అంటే, మరి 2017లో ఒంటరిగా నడిపింపబడటం, ఇదే మళ్ళీ హైదరాబాద్ పట్టణానికి మేము ఈ రీతిగా 6గురుగా రావటం అంటే ఇది చాలా ఆశీర్వాదకరమైన విషయం అని మా జీవితంలో మేము అనుకుంటున్నాము. ప్రెగ్నెన్సీ విషయంలో, బాబు విషయంలో కూడా దేవుడు ఎంతో కృప చూపించాడు. దేవుడు ఇచ్చిన సాక్ష్యం దీవించుకున్నాడు.